RTI Live News. Ask for right. RTI న్యూస్ కి స్వాగతం. సిఐచు వరంగల్ జిల్లా కమిట్యాద్రిలో వరంగల్ చౌరస్తాలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలపై అంబేద్కర్ ఫోటో పెట్టి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐచు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముఖ్యర రామస్వామి, మాలవత్ సాగర్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో పార్లమెంట్లో రాజ్యాంగం మీద చర్చ జరుగుతుంటే అమిత్ షా పార్లమెంట్లో పదే పదే అంబేద్కర్ పేరును ఉత్తరించడం ఫ్యాషన్ అయిపోయిందని, అంబేద్కర్ పేరు కాదు దేవుని తలుచుకుంటే పుణ్యం వస్తుంది, స్వర్గానికి పోతారంటూ వ్యంగ్యస్త్రాలతో మాట్లాడడం జరిగింది. భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో రాజ్యాంగాన్ని చట్టాలను నిర్మించిన ఒక గొప్ప మేధావిని అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో మనువాద సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ కొత్త రాజ్యాంగాన్ని సృష్టించాలన్న కుచిత బుద్ధితో అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగిందన్నారు. పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అంబేద్కర్ను పదే పదే పేరు విస్తరించడం దేశం అయిపోయిందని అనుచితంగా వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. ఈరోజు భారతదేశంలోని భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి ఒక గొప్ప మేధావిని ఈ బీజేపీ ప్రభుత్వం అమిత్ షా ఇష్టపడినట్టుగా పార్లమెంట్లో చెప్పాడు. ఈరోజు అంబేద్కర్ గారినే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది కూడా అనిష్ట వ్యాఖ్యలు చేసినట్టుగా మేము అడుగుతున్నాం. ఎందుకోసమంటే ఈరోజు భారతదేశంలోని రాజ్యాంగాన్ని కావచ్చు, అదేవిధంగా ఈ భారతదేశంలో ఉన్న ప్రజానికానికి ఆయన రాజ్యాంగాన్ని రాసినటువంటి ఒక గొప్ప మేధావిని ఈరోజు నువ్వు అనవసరంగా అనిష్ట వ్యాఖ్యలు చేసి ఈరోజు ఈ భారత రాజ్యాంగాన్ని పూరీ చేయాలనే ఉద్దేశంతో నువ్వు కుట్రలు పంచినటువంటి పరిస్థితి ఉంది. ఒకటి చెప్తా ఉన్నా, నువ్వు భారత రాజ్యాంగాన్ని రాజ్యాన్ని కాదు, ఈ భారతదేశంలో ప్రజలు ఎట్టుండాలి, కార్మికులు ఎట్టుండాలి, కర్షకులు ఎట్టుండాలి, మేధావులు ఎట్టుండాలి అనేటువంటి రాసినటువంటి రాజ్యాంగ రాజ్యాన్ని భారత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నువ్వు ఇబ్బంది పెట్టు, ఈ దేశ ప్రజలను ఇబ్బంది పెట్టు ఈరోజు నువ్వు వ్యాఖ్యలు చేశావు. నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలు వెనకాల ఏమిటంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని పూర్తి చేయాలి, నీకు అనుకూలంగా, పెట్టుబడిదారులకు అనుకూలంగా, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈరోజు రాజ్యాంగాన్ని మార్చే విధంగా ఈరోజు నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అందుకోసమే మేము అడుగుతూ ఉన్నావు, ఈ భారతదేశ రాజ్యాంగాన్ని నువ్వు ఇట్లా పనిచేసి ఈరోజు రాజ్యాంగాన్ని ఇబ్బందులు పెట్టి ఈరోజు అంబేద్కర్ గారిని అనిష్ట వ్యాఖ్యలు చేసాం. తక్షణమే నువ్వు ఈ భారతదేశంలో ఉన్నటువంటి హోంశాఖ మంత్రి నీ పదవిని తక్షణమే రాజీనామా చేయాలి. లేకుంటే నువ్వు ఈరోజు భారతదేశంలో 140 మంది కోట్లకు నువ్వు సమాధానం చెప్పాలి, లేకుంటే వాళ్ళకు సాగి చెప్పాలి, లేకుంటే తక్షణమే నువ్వు రాజీనామా చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకోసమే ఇప్పుడే ఈరోజు నువ్వు డిమాండ్ తక్షణమే వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకుంటే ఇంకా రాబోయే రోజులలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం సిఐటి తరఫున ఆందోళన ఉద్యమం చేస్తానికి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.